హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరుణామయి కిచెన్. నేను ప్రవీణ. ఈరోజు చేయబోతున్న రెసిపీ ఏంటంటే ఈవినింగ్ స్నాక్ ఐటెం చల్ల పునుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అలాగే చట్నీని కూడా దీంట్లోకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పెరుగుని యాడ్ చేసుకుని అందులోకి ఒక కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకుని దీన్ని మిక్సర్ తోటి చక్కగా మజ్జిగలా కలుపుకోవాలి. అలాగే దీనిలోకి కట్ చేసుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, అలాగే కట్ చేసుకున్న ఒక 4 పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీరని కూడా చిన్నగా కట్ చేసుకుని, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని మిక్సర్తో మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక హాఫ్ కప్పు వరిపిండి, అలాగే 1.5 కప్పు మైదా పిండిని కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం హాఫ్ స్పూన్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకుని మిక్సర్ తోటి చక్కగా పిండి అంతటిని కలిపేసుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఉండలు లేకుండా చక్కగా మనం పునుకులు వేసుకునే విధంగా ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని 20 నిమిషాల పాటు నాననివ్వాలి. అలాగే చట్నీకి ప్రిపేర్ చేసుకుందాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ఒక 4 పచ్చిమిరపకాయలను కట్ చేసుకుని ఆయిల్ లేకుండా ఇలా మంచిగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక కప్పు పల్లీలను కూడా దీంట్లోకి యాడ్ చేసుకుని ఈ పచ్చంతా పోయేలా చక్కగా వేయించుకోవాలి. ఇవి కూడా వేగిపోయిన తర్వాత కొంచెం 2 రెమ్మల కరివేపాకును కూడా దీంట్లోకి యాడ్ చేసుకుని వేగిన తర్వాత ఇవి కొంచెం పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిపోయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఇవి కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా ఈ చట్నీ గ్రైండ్ చేసుకోవాలి. ఇవి ఒక బౌల్లోకి తీసేసుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని దీనికి తాలింపు ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక తాలింపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు ఇదంతా యాడ్ చేసుకుని వేగిన తర్వాత 2 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుని కొంచెం వేగనిచ్చి ఇవంతా వేగిన తర్వాత ఈ చట్నీలో కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మనం నానబెట్టుకున్న పిండి ఇలా 20 నిమిషాల తర్వాత బోండాలకు రెడీ అయిపోతుంది. పొయ్యి మీద కడాయి పెట్టేసుకుని దీంట్లోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని తీసుకోండి. ఇది వేడెక్కిన తర్వాత ఈ పిండిని ఇలా చిన్న చిన్న పునుకుల్లా వేసుకోవాలి. ఇవన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఇవి ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపు టర్న్ చేస్తూ ఈ పునుకుల్ని చక్కగా వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ పునుకుల్ని ఇలా చక్కగా ఆయిల్లో వేయించేసుకోవాలి. ఇవి చక్కగా మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. చూసారుగా ఎంతో క్రిస్పీగా, చాలా టేస్టీగా ఈ పునుకులు రెడీ అయిపోయాయి. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.